అందరికీ నమస్కారం అండి. నేను ఈ రికార్డ్ బ్రేకింగ్ మూవీకి రైటర్ని, దాంతోపాటు ఇందులో క్యారెక్టర్ కూడా చేశాను, కోయోడ్ క్యారెక్టర్. సో నేను నేలకి అంటే 50 రూపాయల టికెట్లో కూర్చొని ప్రేక్షకులతో నేను చూసి ఎంజాయ్ చేశానండి. చాలా ఎంజాయ్ చేశారు. ఫస్ట్ హాఫ్ చాలా చక్కగా ఉంది, కామెడీ అన్నారు. ఇంకా క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్తున్నారు. అలాగే మా ఊరు పాయకరావుపేట నుంచి కూడా రిపోర్ట్ వచ్చింది. అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. పబ్లిసిటీ గట్టిగా చేయకపోవడం వల్ల జనాలకు చేరలేదని చెప్పి చాలామంది నెగిటివ్ రిపోర్ట్ చెప్తున్నారు. ఇప్పటికైనా సరే ఈ సినిమా గురించి కాస్త పబ్లిసిటీని కాస్త గమనించి థియేటర్కి రండి, సినిమాని చూడండి, చక్కగా ఎంజాయ్ చేయండి ప్లీజ్. ఇలాంటి సినిమాని దేశం గురించి, తల్లి గురించి చెప్తున్నటువంటి ఇలాంటి సినిమాని చూసి మీరు 10 మందికి చెప్పండి, మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్. థ్యాంక్ యూ. రాకేష్ గారు పర్ఫార్మెన్స్ మాత్రం వేరే లెవెల్ ఉంది. మూవీ పరంగా వస్తే మాత్రం దేశభక్తి మీద ప్రేమ ఎంత ఉందో డైరెక్టర్ గారు చూపించారు మూవీలో. సినిమాటోగ్రఫీ అయినా సరే, సాంగ్స్ అయినా సరే, రాకేష్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయినా సరే చాలా బాగుంది. మూవీ పరంగా వస్తే మాత్రము ఫ్యామిలీ ఆడియన్స్ తప్పకుండా చూడాల్సిన ఫిలిము. చిన్న సినిమా అని చెప్పేసి తక్కువ అంచనా వేయకండి. చిన్న బడ్జెట్లో పెద్దగా తీసే సినిమా చాలా బాగుంది. ఇండియన్ నుంచి అందరు ప్రౌడ్ అయ్యే మూవీ ఇది. కంపల్సరీ థియేటర్లో వాచ్ చేయండి. రాకేష్ గారు మాత్రం ఇరగదీసి యాక్టింగ్ జేసు దగ్గర అబ్బాయి అనిపించుకున్నాడు. నాకైతే చాలా బాగా నచ్చింది. కంపల్సరీ థియేటర్లో వాచ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆది భిక్షువు వాడిని ఏది కోరేది, బూడిది ఇచ్చేవాడిని ఏది కోరేది. ఇంకో లక్కీగా ఇవాళ ముందుగా ఈ సినిమా గురించి చెప్పే ముందర మన మహాశివరాత్రి రోజు ఉమెన్స్ డే రావడం చాలా గ్రేట్. ఎందుకంటే మన శివపార్వతులు అర్ధనారీశ్వరులు అంటారు కదా, అంటే సగం మేలు ఫిమేల్ ఉంటారు. అలాగే శివరాత్రి రోజు ఉమెన్స్ డే రావడం ఏంటంటే లక్కీగా ఈ సినిమా చదలవాడ శ్రీనివాస్ గారు వాళ్ళు చాలా మంచి సినిమాలు అందిస్తున్నారు. మనకి ఎప్పుడు ఏంటంటే లైఫ్లో ఎప్పుడు బ్రేక్ త్రూ ఏముండాలంటే కామన్ సెన్స్. మన కంట్రీకి, మా కంట్రీ మీద దేశభక్తి. అది మనకు అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఏంటంటే ఎంటర్టైన్మెంట్ అనేది మన ఇంప్లిమెంటేషన్ అయిపోతుంది, దేశభక్తి అనేది మనకు మౌత్ ట్రాక్ అయిపోతుంది. కానీ ఇప్పుడు రివర్స్ చేద్దాం. ఇప్పుడు బ్రేక్ త్రూ ఎలా ఉండాలంటే ఎంటర్టైన్మెంట్ అనేది మౌత్ ట్రాక్ అవ్వాలి, ఇంప్లిమెంట్ దేశభక్తి, మన విలువలు అవన్నీ బ్రేక్ త్రూ ఎలాగ ఈ సినిమాలాగా ఉండాలి. అంటే నేను ఇంకా చూడలేదు, వచ్చిన వాళ్ళు అందరూ చెప్తున్నారు బాగుందని. ఐఎమ్ సో ఫార్చునేట్ టు హ్యావ్ కమ్ హియర్. ఎందుకంటే మనకి మన సహజ నటి మన రికార్డ్ బ్రేక్ మూవీ చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా చెప్పాలంటే దేశం గురించి సినిమాలు చాలా చూపిస్తారు, అందులో ఇది ఒకటి ద బెస్ట్ మూవీ అనమాట. ఎందుకంటే దేశం గురించి చాలా బాగా చూపించారు. అలాగే జయసూద గారి కొడుకు వాళ్ళ అబ్బాయి చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. అలాగే రాకేష్ గారి పర్ఫార్మెన్స్, అలాగే సత్యకృష్ణ గారి పర్ఫార్మెన్స్, అలాగే చదలవాడ బ్రదర్స్ గారు చాలా సినిమాలు మనకి ఇచ్చారు. అందులో ఇదొకటి ద బెస్ట్ అనమాట. దేశం గురించి చూపించడం అనేది చాలా బాగా నచ్చింది నాకైతే. సూపర్ అనమాట. అసలు ఆ రౌద్రం అనేది చాలా బాగా చూపించారు జయసూద గారి అబ్బాయి. నాకైతే బాగా నచ్చింది. నిజంగా చెప్పాలంటే రికార్డ్ బ్రేక్ అనమాట. చిన్న సినిమా అయినా రికార్డ్ బ్రేక్ సృష్టిస్తుంది. చాలా బాగుంది. దేశం గురించి చెప్పడం అనేది చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను ఈ రికార్డ్ బ్రేక్ మూవీలో హీరోయిన్ గారి చిన్నప్పుడు క్యారెక్టర్ చేశానమాట. వర్కింగ్ విత్ దీస్ పీపుల్ వాజ్ రియల్లీ అ మెమరబుల్ థింగ్. ఈ మూవీ అయితే చాలా ఎమోషనల్ ఉంది. మదర్ లవ్ మీద బేస్డ్ ఉంది. మదర్ తన పిల్లల కోసం ఎంతైతే కష్టపడతారో అదంతా ఈ మూవీలో ఉంది. ఎవ్రీ ఇండియన్ షుడ్ వాచ్ దిస్. ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కరు మోటివేట్ అవుతారు. అండ్ ఐ విష్ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ ఆర్ టీమ్ అండ్ థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను ఈ మూవీలో బండి క్యారెక్టర్ వేశాను, తిను చండి వేశాడు. సో ఈ పిక్చర్ ఒక మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే పేట్రియాటిజం అండ్ మదర్స్ లవ్ అనమాట. ఒక మదర్ తన పిల్లల కోసం ఎంత దూరమైనా వెళ్తుంది. ఆ వెళ్ళే ప్రాసెస్లో తన వెంట ఎప్పుడు ఆ పరమేశ్వరుడు తనతోనే ఎప్పుడు ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ద గాడ్ ఈజ్ విత్ హర్ అని ఒక మెయిన్ కాన్సెప్ట్ మీద తీశారు. సో ఈ మహాశివరాత్రి రోజు రిలీజ్ అవ్వడం ఇట్స్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ది ఫిలిం అండ్ ది క్రూ ఆఫ్ ది క్యాస్ట్. సో దీస్ ఆర్ ది బెస్ట్ క్రూ ఐ హవ్ ఎవర్ వర్క్డ్ విత్. అండ్ థ్యాంక్ యూ. మీరు అందరూ మీ ఫ్యామిలీస్తో వచ్చి మా సినిమాని సపోర్ట్ చేయాలని ఐఎమ్ ప్రేయింగ్ టు ది గాడ్. థ్యాంక్ యూ. ప్లస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బ్రో సూపర్ ఉంది బ్రో. రికార్డ్ బ్రేక్ మూవీ అసలు ఎంత బాగుందంటే నిజంగా ఏంటి బ్రో వాళ్ళు అంటే సిగ్గు ఏం లేకుండా ఫుల్ ఎంత వెయిట్ ఉండి అన్ని రోజులు షూట్ చేయడం అంటే మామూలు విషయం కాదు బ్రో.
ఫైట్ సీన్స్, ఆ క్రెయిన్లు చాలా ఎఫెక్ట్లు ఉన్నాయి బ్రో ఇందులో. అంటే ఇందులో చాలా మంది చాలా బాగా యాక్ట్ చేశారు. జయసూర్య గారి కొడుకు క్యారెక్టర్ అయితే సూపర్ పర్ఫార్మెన్స్ చేశాడు. అండ్ తెలిసిందే కదా ఇంకా ఏమంటారు, మన హీరోయిన్ గారు చాలా బాగా చేశారు ఇందులో యాక్టింగ్. విలన్ క్యారెక్టర్ కూడా సూపర్ ఉంది. మన చలపతిరావు గారి క్యారెక్టర్ కూడా సూపర్ ఉంది ఇందులో, ఆ ట్రైనింగ్ ఇచ్చే క్యారెక్టర్. అండ్ చిన్నప్పుడు హీరోయిన్ క్యారెక్టర్ చేసిన అన్న కూడా చాలా బాగుంది. అండ్ ఇంకా చాలా బాగుంది, ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు బాగున్నారు. మొత్తం ఎవ్రీథింగ్ సినిమా అయితే చాలా బాగుంది బ్రో. చాలా రేర్గా వస్తుంటుంది ఇలాంటి మూవీ, చాలా బాగా తీసినారు. చాలా నిజంగా మన ఇండియాలో ఇలాంటి మూవీ చాలా రేర్గా వస్తుంటుంది నిజంగా. అంటే చాలా బాగుంది బ్రో, చాలా నాకైతే బాగా నచ్చింది. థ్యాంక్ యూ.